హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్స్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి. మరొక ఆవులు ఉన్నాయండి. ఇక్కడ ఆవుల్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి. వీరి దగ్గర గిరా ఒకటి కపిలా ఉందండి. ఒకసారి ఆవుల్ని చూద్దామండి. ముందుగా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఆవులను మీకు పరిచయం చేస్తానండి. రైతు పేరు అయితే ముందుగా రాళ్ళగూడెం రామిరెడ్డి గారండి. వారి మనవడు కొండలరెడ్డి గారండి. వారి తాతయ్య గారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆవులు వారి తాతయ్య గారి కొరకు ఈ ఆవులను అయితే పెంచుతున్నారు కొండలరెడ్డి గారు. ముందుగా ఈ కపిలా వచ్చేసరికండి 3 ఈతలు ఈనిందండి. వీరి దగ్గర 3 ఈతలు కూడా కోడిదుళ్ళకి జన్మనిచ్చింది. ఈ గిరా వచ్చేసరికి వీరి దగ్గర 2 ఈతలు ఈనిందండి. 2 ఈతలు కూడా కోడిదుళ్ళనే జన్మనిచ్చింది. చూశారు కదా. మా తాతయ్య గారికి చాలా ఇష్టం ఉండే ఆవులు అంటే. తాతయ్య గారి పేరు మీద మేము ఆవులను 2 ఆవులను పెంచుకుంటున్నాము. అతనికి చాలా వ్యవసాయం అన్న ఆవులు అన్న చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. ఆయన జ్ఞాపకార్థం అనుకో ఈ 2 ఆవులు ఆయన పేరు మీదే, ఆ తాతయ్య గారి పేరు మీదే పెంచుకుంటున్నాము. అందుకని ఆవులను మెయింటెనెన్స్ చేసుకుంటా ఆవులను పెంచుకుంటాము. వృత్తిరీత్యా ఆయన వ్యవసాయం చేసిన ఆయన కాబట్టి అవును, ఈ పశువులు అంటే ఎంతో మక్కువ అండి రామిరెడ్డి గారికి. అవును, వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి మా తాతయ్య గారు కూడా వ్యవసాయము, ఆవులు, కోడలు అంటే చాలా ఇష్టం ఉండే. అతని పేరు మీదనే ఈ వ్యవసాయం చేసుకుంటూ ఈ ఫామ్ హౌస్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఈ ఆవులను కూడా 2 ఆవులను మేము మనస్ఫూర్తిగా, ఎందుకంటే ప్రేమతోటి పెంచుకుంటున్నాము. ఆయన పేరు మీదనే ఈ ఆవులు తీసుకోవడం జరిగింది. అతని జ్ఞాపకార్థం కోసమే ఈ ఆవులను పెంచడం జరుగుతుందండి. మరి పశువులకి మేత వరిగడి కావాలి కదండి, ఎక్కడ తెస్తారు? మాకు చిట్యాల ఒక 10 ఎకర్ ఉందండి. 10 ఎకరాలు ఉంది. ఆడ వరేస్తాము 10 ఎకరాలలో. అక్కడ నుంచే వరిగడి ఇక్కడ తీసుకొచ్చుకుంటాం ఆవులకు. పచ్చిమేత ఇక్కడ ఒక 1/2 ఎకర్ పచ్చిమేత పెట్టాను. అది సరిపోతుంది మాకు. దాన్ని ఒట్టి మేతనేమో అక్కడ చిట్యాల నుంచి ఒక 10 ఎకర్ ల్యాండ్ ఉంది నాకు. అక్కడ 10 ఎకరాలు వరి నాటుతాము. అక్కడ నుంచి ఆ వరిగడ్డి ఇక్కడ తెచ్చుకుంటాం ఆవుల కోసం. ఓకే, అదే అండి. దానాలు ఏమైనా పెడుతున్నారు? దానా కంపల్సరీ. దానా పొద్దున సాయంత్రం దానా కంపల్సరీ. ఏమేమి పెడుతున్నారు? మేము చున్ని ఒకటి, కల్లి ఒకటి కంపల్సరీ పొద్దున సాయంత్రం పెడతాం. కుట్టి కూడా పెడతాం. అంటే అది చొప్ప కుట్టి కూడా పెడతాం. ఓకే, మొత్తం పంటలే ఉన్నాయండి. ఏమేమి పంటలు ఉన్నాయి ఈ ల్యాండ్ లో? వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఒక 3 ఎకర్ ఉంటుంది. ఒక 3 ఎకర్ ఏమో బొప్పాయి ఉంటుంది. ఇక జామ ఉంది, మామిడి ఉంది, ఇక అన్ని కొన్ని అంటే అరటి ఉంది, రేగు ఉన్నది, సీతాఫలం ఉన్నదండి. అన్ని మామూలు అన్ని ఫ్రూట్స్, ఇంచుమించి అన్ని ఫ్రూట్స్ పెట్టాం. ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్ వచ్చేటట్టు పెట్టాం ప్లాన్ చేసుకుని. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదండి. అవునండి, చెట్టు. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వేసి? ఇది వేసి 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఈ పంట ఎప్పుడు వస్తుందండి చేతి? వేసినాక 14 months నుంచి పంట చేతికి వస్తుందండి. 14 నెలలు కావాలి వేసినాక. మనం నాటినాక 14 months నుంచి మీకు వచ్చేస్తుంది క్రాప్. ఇప్పుడు ఎన్ని పంటలు కోసారండి? ఇప్పుడు ఒక 3 అంటే కోసుకోము. అంటే ఎన్ని కోతలు కోసారు? అంటే 3 times కోసినాం. 3 times కోసారు. ఎలా ఉందండి దిగుబడి? దిగుబడి బాగుంది. దిగుబడి చాలా బాగుంది. నీకు ఎకరాకు వచ్చి బాగా ఒక 4-5 టన్నులు వస్తుంది. రేటు ఎలా ఉందండి? రేటు బాగుందండి. 100 రూపీస్ కేజీ లేకపోతుంది. 100, 110 లేక మంచి రేటే ఉంది. మీరు మార్కెట్లో వేసారా లేకపోతే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు? మా దగ్గరికి వచ్చే ఇక్కడికి ఫామ్ హౌస్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ రేటు డిసైడ్ చేసుకొని తీసుకెళ్తారు ఇక్కడ నుంచి. ఓకే, మామిడి అండి? మామిడి వచ్చేసి ఒక 60 చెట్లు అట్లా పెట్టినాము. అది ఈ ఇయరే వచ్చింది. పెట్టి కూడా 4 years అవుతుంది. ఈ ఇయర్ క్రాప్కి వచ్చింది. మంచిగా వచ్చింది అది కూడా. ఇప్పుడు మామిడి తోట ఇది ఇటు పక్క పెట్టారు కదండి మామిడి చెట్లు. అవునండి. ఎన్ని చెట్లు పెట్టారు? 10 రకాల మామిడిలు పెట్టాం. ఒక 60 మొక్కలు పెట్టినట్టు అన్ని ఒక 10 రకాలు ఉంటుంది. చిత్తూరు మామిడి అండి. ఇది చిత్తూరు మామిడి. అంటారు దీన్ని. చెట్టు కాపు మాత్రం భలే కాసింది. కాస్తండి. ఇట్లా 4 చెట్లు ఉన్నాయి. 4 చెట్లకి ఇట్లనే ఉంటుంది క్రాప్. కోసారండి లేకపోతే? కొన్ని కోసినాము, ఇంకా మిగతా కూడా కోసేయాలి. ఇక కోసే టైం అయింది, కోసేయాలి. అల్లనేరేడు కూడా ఉంది. ఒక 4 చెట్లు, పెద్ద చెట్లు ఉన్నాయి అల్లనేరేడు కూడా. ఓకే, ప్రతి ఫ్రూట్ ఉంటుంది దీంట్లో. ఇవి ఇప్పుడు మామిడికాయలు కాసాయి కదండి. అవునండి.
ఈ కాసిన తర్వాత బయట మార్కెట్కి అందేసుకెళ్తారా? ఇక్కడికే వస్తారు, ఇక్కడికి వచ్చి కస్టమర్లు, ఇక్కడికి కాలనీ వాళ్ళంతా కస్టమర్లు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారండి. ఓకే. పుస్తకాలు ఆర్గానికే మా దగ్గర. ఆర్గానికే? అవునండి. మందులు వాడలేదు? లేదు లేదు లేదు, మందులు అనేది లేనే లేదు, మందులు వాడడం కూడా. ఓకే. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, వారి దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్లో మామిడి చెట్టుకి చూడండి ఎలా కాపు కాసిందో. మొత్తం ఆర్గానిక్గా పండించిన పంట అండి. చూసారు కదా.